మిథునను దొంగని చేసిన త్రిపుర నిజ స్వరూపం బయట పెట్టిన దేవ. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథునను దొంగని చేసింది త్రిపుర అన్న విషయం దేవ ఎలా తెలుసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కుట్టి సింధూర కావ్య ముగ్గురు కూడా బతుకమ్మ పండక్కైతే వస్తారు. అందరూ కూడా మిథునతో చూసి మిథునతో మాట్లాడతారు. చాలా సంతోషంగా ఉంది మిథున, కానీ ఒక అందుకు మాత్రం కోపంగా ఉంది. ఎందుకంటే నీ పెళ్ళికి మమ్మల్ని పిలవలేదు అని చెప్పాను, కానీ అదొక పెళ్ళి, మిమ్మల్ని పిలవడం కూడానా అంటూ పక్క నుంచి ఇంకా త్రిపుర అయితే డైలాగులు వేస్తుంది. డైలాగులు వేసేసరికి ఇప్పుడు ఎలా ఉంది నీ కాపురం, ఎక్కడ మీ శ్రీవారు ఎక్కడా కనిపించట్లేదేంటి అని చెప్పాను, కానీ వాడొక భర్త ఈవిడొక భార్య అని చెప్పనేసరికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా భర్త ఏంటో నాకు తెలుసు, నా భర్తకు నా మీద ప్రేమ ఉందో లేదో కూడా నాకు తెలుసు. మీరేమీ ప్రత్యేకించి దేని గురించి చెప్పే పని లేదు, నాకు అన్ని విషయాలు తెలుసు, మీ పని మీరు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఇంకా మిథున అయితే వార్నింగ్ ఇచ్చేసరికి పక్కకు వచ్చేసి త్రిపుర ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మిథునని ఏం చేయాలన్నా చేయలేకపోతున్నాను, ఆ దేవా నుంచి మిథునను వేరు చేయలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే సూర్యకాంతం అక్కడికి వచ్చేసరికి ఈలోపు ఎవరో కంకణం గురించి మాట్లాడుకుంటారు. నువ్వు ఆ కంకణాన్ని లేపేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, మిథునే దొంగతనం చేసిందని అందరి ముందు పరువు తీయొచ్చు, వాళ్ళ స్నేహితుల ముందు గుడిలో అందరి ముందు తన పరువును తీస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పి ఇంకా త్రిపుర ఇటు సూర్యకాంతం ఇద్దరు కూడా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు ప్లాన్ చేసుకున్న దాని ప్రకారమే ఇంకా సూర్యకాంతం ఒక మనిషిని పురమాయిస్తుంది. ఒక మనిషిని పురమాయించేసరికి ఇంకా ఆ మనిషిని అయితే ఆ కంకణం తీసేయమని చెప్తుంది. కంకణం వాళ్ళ దగ్గరే ఉంది కదా, ఇప్పుడు ఎలా తీయడం అనగానే కంకణం దేవుడి దగ్గర పెడతారు, అప్పుడు తీయండి అని చెప్పాను. కానీ ఇంకా అందరూ కూడా ప్రదక్షిణలు చేయండి, అమ్మవారికి పూజ చేస్తున్నాం, బతుకమ్మ దగ్గర ఆడడానికి ఆడవాళ్ళంతా రండి అని చెప్పి మైక్లో చెప్తారు. మైక్లో చెప్పేసరికి అందరూ కూడా అక్కడ దగ్గరికి వస్తారు. దగ్గరికి వచ్చేసరికి స్వామి పంతులు గారు ఈ కంకణాన్ని ఇక్కడ పెట్టండి అనగానే, అమ్మ మిథున నీ చేతుల మీదుగా కంకణాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టమ్మా అని చెప్పనేసరికి అలాగేనని పంతులు గారు అయితే మిథునకి కంకణం ఇవ్వడంతో ఆ కంకణాన్ని కాస్త నమస్కారం చేసుకుని దేవుని పాదాల దగ్గర పెడుతుంది. పెట్టి అందరూ బతుకమ్మ ఆడుతూ ఉంటారు. ఈ హడావుల్లో వీళ్ళు ఉండగా సడన్గా సూర్యకాంతం పురమాయించిన ఆడమనిషి కాస్త ఆ కంకణాన్ని తీసి సూర్యకాంతానికి ఇచ్చేస్తుంది. సూర్యకాంతం దగ్గర నుంచి త్రిపుర చేతికి వెళ్ళిపోతుంది ఆ కంకణం అయితే. వెళ్ళిపోయేసరికి ఇంకా బతుకమ్మ ఆడటం అంతా అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత కంకణం గురించి అయితే అందరూ కూడా అనుకుంటారు, అమ్మ నువ్వు ఇందాక ఇక్కడ కంకణం పెట్టావు కదా, ఆ కంకణం ఎక్కడుంది అని చెప్పి అనుకునేసరికి కంకణం ఏంటండి, అక్కడే పెట్టాను కదా మీ ముందే అని చెప్పాను, కానీ పెట్టావో లేక కొట్టేశావో అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారండి, కంకణాన్ని నేనెందుకు తీస్తాను, మీరు పంతులు గారు నా చేతికిచ్చి పెట్టమన్నారు, అక్కడే పెట్టేశాను అని చెప్పాను, కానీ పెట్టాను అంటున్నావు, అక్కడ కనిపించట్లేదు కదమ్మా అంటూ త్రిపుర ఒక మనిషిని పురమాయించడంతో ఆ మనిషి కాస్త మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నారు, తను అలాంటిది కాదు అని చెప్పి కుట్టి ఆనంది వీళ్ళంతా కూడా మాట్లాడతారు. అలాంటిది కాదు అంటే ఎవరు తీస్తారు, తనే కదా కంకణాన్ని అక్కడ పెట్టింది, తన కాకపోతే ఎవరు తీసుంటారు, తన ముట్టుకుంది కాబట్టి తనకి ఆ కంకణం మీద ఆశ పుట్టుండొచ్చు, అందుకే కంకణాన్ని తీసుండొచ్చు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అంటూ దేవా కాస్త కేక వేస్తాడు. ఏం మాట్లాడడం ఏంటి బాబు, కంకణాన్ని మీ ఆవిడే దొంగతనం చేసింది అని అంటున్నాము అని చెప్పాను, కానీ నా భార్యకు దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది, నా భార్య ఎందుకు దొంగతనం చేస్తుంది, నా భార్య అలాంటి మనిషి కాదు అని చెప్పనేసరికి అలాంటి మనిషి కాదో అవునో క్లియర్గా తెలిసిపోతుంది కదా బాబు, ఆ కంకణం కనిపించకుండా పోయింది, నీ భార్య ఎక్కడికో దాచేసి ఉంటుంది, అందరూ బతుకమ్మాడే ఆ టెన్షన్లో ఉన్నారు కదా, అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉండడంతో మీ ఆవిడ కంకణాన్ని తీసి దాచిపెట్టేసినట్టుంది,
ఎందుకమ్మా అంత పిచ్చి? ఎదుటి వాళ్ళ వస్తువుల గురించి అంతలా ఆశపడతారా? నీ భర్తను అడిగితే కొనిపెట్టేవాడు కదా. అంతేలే, రౌడీ ఏం కొనిపెడతాడు అని అనుకుని ఉంటావు. కంకణం నీకు నచ్చడంతో కంకణాన్ని కాస్త తీసి సైడ్ చేసి ఉంటావు అని చెప్పి త్రిపుర పురమాయించిన మనిషి కాస్త అనేసరికి, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మా మిథున దొంగతనం చేయవలసిన అవసరం మా మిథునకేంటి? కంకణం బాగుంటే మాత్రం మిథున దొంగతనం చేసేస్తుందా ఏంటి? తనకు నచ్చితే మాత్రం చేసేస్తుందా ఏంటి అని చెప్పనేసరికి సూర్యకాంతం, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ మీరుండండి అత్తయ్య, మీకేమీ తెలీదు, వాళ్ళు మిథున మీద ఎలాంటి నిందలు వేస్తున్నారో చూస్తున్నారు కదా అని చెప్పాను. కానీ వాళ్ళు తీసావు అంటుంటే నువ్వు తీయలేదండమ్మా అనేసి నచ్చింది చూసింది అంటావేంటి? మిథున ఎలాంటిదో నీకు తెలీదా అనగానే, నాకెందుకు తెలీదు, నాకు బాగా తెలుసు. మిథున ఎంత గొప్పదో కూడా నాకు తెలుసు. కానీ ఇక్కడ ఏం చేస్తాం అత్తయ్య గారు, మనం ఇంట్లో ఇవాళ్ళు ఎంత చెప్పినా ఇక్కడ వాళ్ళు నమ్మరు కదా, దొంగని దొంగ అనే అంటారు అని చెప్పి సూర్యకాంతం అంటుంది. వదిన ఏం మాట్లాడుతున్నావు? మిథునను పట్టుకుని దొంగ అంటావేంటి? మిథున ఎలాంటిదో నీకు తెలీదా? మిథున దొంగతనం ఎందుకు చేస్తుంది? మిథున ఎందుకు డబ్బులు కంకణం తీయాలనుకుంటుంది? ఆ మాత్రం అర్థం చేసుకోకుండా నువ్వెందుకు అంతలా మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి, అదేంటి దేవా, నేను మాట్లాడడం ఏంటి? అందరూ మాట్లాడుతున్నారు కదా కంకణం గురించి, మరి నువ్వెందుకు అలా మాట్లాడతావు అని చెప్పాను. కానీ నేను బాగానే మాట్లాడుతున్నాను, నువ్వే ఏదేదో అనుకుంటున్నావు దేవా అని చెప్పాను. కానీ లేదు వదిన, నిజంగా మిథున కంకణం తీయదు. కంకణం ఎవరు తీశారో తెలుసుకుంటాను అనగాని, ఏం తెలుసుకుంటావు బాబు, అది మా ఇంటికి తరతరాలుగా వస్తున్న కంకణం. ఆ కంకణాన్ని ప్రతి పూజలోని పెట్టుకుని మేము కంకణాన్ని వాడతాము. అలాంటిది ఈరోజు పూజ చేయించడం కోసమని కంకణాన్ని తీసుకొచ్చాము. దాని మీద నీ భార్య కన్నేసి కంకణాన్ని దొంగతనం చేసింది అనగాని, చూడండి, నా భార్యను దొంగ అంటే మాత్రం మర్యాదగా ఉండదు. మీ కంకణం ఎక్కడికి పోదు. ఎవరు తీశారో అన్నీ నేను తెలుసుకుంటాను, నిజాన్ని బయట పెడతాను అని చెప్పనేసరికి, నేను నిజంగా తేలేదండి అనగానే, నువ్వు సంజాషి ఎందుకు చెప్తున్నావు మిథున? నువ్వు సంజాషి చెప్పవలసిన అవసరం లేదు. నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వు దొంగతనం చేసే మనిషివి కాదని నాకు తెలుసు. నువ్వేమీ ఎవరికి సంజాషి చెప్పే ప్రయత్నం చెయ్యకు అని చెప్పి ఇంకా దేవా కాస్త మిథునతో మాట్లాడతాడు. ఇప్పుడు ఎలా నిరూపిస్తావు దేవా అని చెప్పి శారద ఇటు లలిత అనేసరికి, నిరూపిస్తాను, ఖచ్చితంగా నిరూపిస్తాను, నాకు 1 గంట సమయం ఇవ్వండి, ఖచ్చితంగా కంకణం ఎవరు తీశారో సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తాను, మీరు ఏమీ ఆలోచించొద్దు అని చెప్పి ఇంకా దేవా కాస్త అక్కడి నుంచి వెళ్తాడు. వెళ్ళేసరికి, ఎవరు తీసుంటారు? మిథున అలాంటిదా? చిచ్చి, మిథున మీద ఇలాంటి నింద ఎవరు వేసుంటారు అని చెప్పి కావ్య, సింధూర, ఆనంది ముగ్గురు కూడా మాట్లాడుకుంటారు. నేను తీయలేదు నిజంగా అనగాని, నువ్వెందుకే అంతలా ఫీల్ అవుతున్నావు? నువ్వు తీసే మనిషివి కాదని నీ భర్తే చెప్తున్నాడు. నీ గురించి మాకు తెలీదా? అయినా నీకంత గత్యంతరం ఏంటి? కంకణం కావాలి అని మీ నాన్నని అడిగి పని కూడా లేకుండా అలాంటివి 100 చేయించి పడేయగలడు మీ నాన్న. అలాంటిది నువ్వు దొంగతనం చేస్తావా? నీ ఇంట వంట ఉందా అలాంటి బుద్ధి? నువ్వు దొంగ అంటే ఎవరు నమ్మరు అని చెప్పనేసరికి శారద కూడా అక్కడికి వస్తుంది. అవునమ్మా మిథున, నువ్వు కంగారు పడకు, దేవా నిరూపిస్తాను అన్నాడు కదా, ఖచ్చితంగా నిరూపిస్తాడు. దేవా మీద నాకు ఆ నమ్మకం ఉంది అంటూ శారద మాట్లాడుతుంది. ఏమో అత్తయ్య, నేను నిజంగా ఏమీ తీయలేదు అని చెప్పాను. కానీ నువ్వేమీ బాధపడకు మిథున, నీ గురించి మీరు ఏమీ తప్పుగా అనుకోరు, నువ్వేమీ బాధపడకు. ఖచ్చితంగా దేవా ఎక్కడుందో ఏంటో తెలుసుకుంటాడు, తెలుసుకుని నీ కంకణాన్ని నీకు తీసుకొచ్చిస్తాడు అంటూ ఇంకా మిథున కాస్త ఓదార్పునిస్తారు. ఓదార్పునిచ్చేసరికి, ఏంటి దేవా, ఏంటక్కడ గొడవ అని చెప్పాను. కానీ ఎవరో కంకణాన్ని పోగొట్టుకున్నారు, అది మిథున తీసిందని మిథున మీద నింద పడింది పురుషోత్తమన్న అని చెప్పనేసరికి, నీ భార్య ఎందుకు తీస్తుంది? నీ భార్యకేం అవసరం? తనకే కోట్లాస్తి ఉంది, బంగారం దొంగతనం చేయవలసిన అవసరమే ఉంది తనకే అనగానే, ఆ విషయం వాళ్లకు తెలియదు కదా, అందుకు నా భార్య మీద నిందేశారు. నేను నింద కాదు, అది అబద్ధమని నేను నిరూపించాలి అని చెప్పనేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు దేవా అని చెప్పాను. కానీ అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే, అన్న నువ్వు చెప్పినట్టు అన్నీ అరేంజ్ చేసేసానన్నా అని చెప్పాను. కానీ అక్కడక్కడ సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయమని చెప్పాను కదా, చేసావా అనగానే, చేశానన్నా అని చెప్పనేసరికి, అక్కడ అమ్మవారి ఉంది కదా అక్కడ కూడా చేసావనగానే, అక్కడ కూడా చేశానన్నా అనగానే, పద అయితే ముందు మనం కంప్యూటర్ రూమ్లోకి వెళ్ళి అక్కడ చూద్దాము అని చెప్పి దేవా కాస్త వెళ్తాడు. దేవా అలా వెళ్ళిన తర్వాత చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ జనాలందరూ ఉంటారు.
ఇంకా ఇంకా ముందుకి అని చెప్పి ఇంకా ముందుకు జరుపుతారు. జరిపేసరికి ఇంకా ఈ లోపు చెక్ చేస్తూ ఉండగా త్రిపుర ఇటు సూర్యకాంతం మళ్ళీ మీట్ అవుతారు. ఏంటి ఎలా ఇచ్చాం జలుకు అనగానే మిథునయ్యే దొంగతనం చేసిందన్న విషయం బయట పడాలి, అందరూ మిథుననే నిందిస్తానన్నారు, కానీ మా దేవ నిరూపిస్తాను అన్నాడు. ఏం చేస్తాడో ఏంటో అనగానే ఎలా నిరూపిస్తాడు, ఎలాగా నిరూపించలేడు, ఇక్కడ ఎవరు తీసినట్టు ఎలాగా తెలీదు, ఇంకా మా దేవ ఎలాగా నిరూపించలేడు అనగానే నిజంగా నిరూపించలేడా అనగానే ఏమో భార్య మీద ప్రేమ అయితే ఉంది, మరి ఎలా నిరూపిస్తాడో ఏంటో, ఆయన మిథునే దొంగతనం చేసిందని మన దగ్గర చూసిన వాళ్ళు అందరూ కూడా అంటున్నారు కదా, పైగా దొంగతనం చేసిందంటూ వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, ఇంకా మిథునకి ఖచ్చితంగా శిక్ష పడుతున్నట్టే, అందరి ముందు మిథున తల దించుకుని అవమాన పడాల్సిందే, మిథున దొంగతనం చేసిందని అందరూ కూడా నమ్ముతారు అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇంకా సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు కదా, చెక్ చేస్తూ ఉండేసరికి అన్న ఇదిగో అన్న గుడిది అని చెప్పాను కానీ సరే ఓపెన్ చెయ్యనగానే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేసరికి అక్కడ క్లియర్గా అందరూ మిథున చేతికి ఆ కంకణం ఇవ్వడం, మిథున తీసుకెళ్లి కంకణాన్ని దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకోవడం, పక్కనే వీడు కూడా ఉన్నాడు కదా అలా చూస్తాడు. చూసిన తర్వాత ఇంకా అక్కడ ఉన్నవన్నీ కూడా చేసేసిన తర్వాత లాస్ట్లో అయితే బతుకమ్మ ఆడుతూ ఉండగానే అప్పుడు సూర్యకాంతం కాస్త వేరొక మనిషికి పొర చెప్పడంతో వేరొక మనిషి కాస్త వెళ్ళి తీసి ఆ కంకణాన్ని తీసుకొచ్చి సూర్యకాంతం చేతిలో పెడుతుంది. సూర్యకాంతం వెళ్ళి త్రిపుర చేతిలో పెడుతుంది. పెట్టేసరికి త్రిపుర అయితే తన హ్యాండ్ బ్యాగ్లో దాచుకుంటుంది. అది కాస్త చూస్తాడు దేవ, దొరికింది దొంగ, ఈ వీడియో వెంటనే నా ఫోన్కు పంపించరా అని చెప్పాను కానీ సరే అన్నా, ఏంటన్నా ఆవిడ మిథున వాళ్ళ వదిన గారే కదా, వదినే కదా, ఆవిడ అలా చేయడం ఏంటి అని చెప్పాను కానీ మిథునను అవమానించడం కోసం బహుశా అలా చేసుంటారు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండేసరికి ఇంకా అందరూ కూడా ఏంటి బాబు నువ్వు వెళ్ళి అప్పుడే అరగంట పైన అయింది, మా కంకణాన్ని ఎవరు తీసిన వాళ్ళు దొరికారా, ఎప్పుడు ఇస్తారు, ఎక్కడున్నారు, మీ ఆవిడే కదా కంకణాన్ని తీసింది, అందుకే నువ్వు మాట్లాడలేకపోతున్నావా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారండి, నా భార్య కంకణం తీసే మనిషి కాదు అని చెప్పాను కదా, నా భార్య అలాంటి దొంగతనాలు చెయ్యదు, నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, మీరు నా భార్య మీద నిందేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ఇంకా దేవా కాస్త గట్టిగా చెప్తాడు. మరి ఎవర్రా తీశారు అని చెప్పాను కానీ చెప్తాను, మరి చెప్పిన వాళ్ళని మీరు ఎలా శిక్షిస్తారు అని చెప్పనేసరికి చెప్పు దెబ్బ కొడతాము, మా కంకణాన్ని తరతరాలుగా వస్తున్న కంకణం ఊరికే వదిలిపెడతామా, చెప్పుతో కొట్టి చెవులు మోపిస్తాము అని చెప్పాను కానీ సరే ఈ వీడియో అందరూ చూడండి, మీకే అర్థమవుతుంది కంకణం ఎవరు తీశారో ఎవరి చేతి దగ్గరికి వెళ్ళిందో అని చెప్పి ఇంకా కంకణాన్ని కాస్త ఒక ఆవిడ తీస్తుంది, ఆవిడ కాస్త సూర్యకాంతానికి ఇస్తుంది, సూర్యకాంతం కాస్త తీసుకెళ్లి త్రిపుర చేతిలో పెడుతుంది, అదంతా కూడా రికార్డింగ్లో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యేసరికి అది కాస్త దేవా చూపిస్తాడు. చూపించేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి త్రిపుర నువ్వు చేసిన పిచ్చి పనేంటి, అసలు నువ్వేనా ఇలాంటి పిచ్చి పనులు చేశావు, కంకణం దొంగతనం చేయమని చెప్పింది నువ్వా, మిథున మీద నింద పడాలని చూసింది నువ్వా, అసలు నువ్వు మనిషివేనా, ఎలా ఆలోచిస్తున్నావు అని చెప్పాను కానీ అది అత్తయ్య నేను అని చెప్పాను కానీ ఏంటి చెప్పు, నువ్వు కాదా కంకణం తీయమని చెప్పింది, ఆ ఆడమనిషి తీయడం, ఆడమనిషి సూర్యకాంతానికి ఇవ్వడం, సూర్యకాంతం మళ్ళీ నీ చేతిలో పెట్టడం, ఇదంతా కూడా నువ్వు సూర్యకాంతం కలిసి చేశారు కదా అని చెప్పి మాట్లాడేసరికి కంకణాన్ని తీసింది త్రిపుర గారు అని చెప్పి ఇంకా అందరూ కూడా మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడండి, నా భార్యే తీసిందంటూ నిందలు వేశారు కదా, నా భార్య ఏ తప్పు చెయ్యదు అని నేను చెప్తున్నా ఎవరూ వినిపించుకోలేదు కదా, నా భార్య అంటే ఏమనుకుంటున్నారు, ఎదుటి వాళ్ళ సొమ్ము గురించి ఆశపడే అమ్మాయి కాదు, అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేనుండాలి అని కోరుకునే మంచి మనసున్న అమ్మాయి నా భార్య, అలాంటిది నా భార్య దొంగతనం చేస్తుందా, దైవ సన్నిధిలో దొంగతనం చేయాలన్న ఆలోచన రావడమే మహాపాపం, ఆ దొంగతనం చేసి ఎదుటి వాళ్ళ మీద నేరం వెయ్యాలని చూడడం ఇంకా మహాపాపం, మీరు తెలిసి తెలియకుండా ఎవరో ఏంటో తెలుసుకోకుండా మాట్లాడకండి, ఆ జడ్జి గారి అమ్మాయే ఈవిడ, ఆ జడ్జి గారి కోడలే త్రిపుర,
కూతురికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు, కానీ కోడలు మాత్రమే దొంగతనం చేసి అలవాటు ఉంది, అందుకే కదా ఇక్కడ క్లియర్గా దొరికిపోయిందని చెప్పనేసరికి త్రిపుర చెంప పగల కొడుతుంది లలిత అయితే. అత్తయ్య అని చెప్పాను కానీ నోర్మి, నువ్వు దొంగతనం చేయించి ఆ నింద నా కూతురి మీద వేయాలనుకుంటున్నావా? నా కూతురు ఏం తప్పు చేసిందని ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళాక మీ మావయ్య గారికి ఖచ్చితంగా చెప్తాను. కూతురు మీద నింద పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? అసలు నువ్వు ఈ ఇంటి కోడలువేనా? నా కూతురు పరువు తీయాలని ఎందుకు చూస్తున్నావు త్రిపుర? నీకు ఇష్టం లేకుండా తను పెళ్లి చేసుకుంటే మాత్రం తన పరువుని నలుగురిలో తీయవలసిన హక్కు అర్హత నీకేముంది? నా కూతుర్ని బాధ పెట్టే అవసరం నీకేంటి? నా కూతురు జోలి నీకెందుకు? నా కూతుర్ని నువ్వేమీ పట్టించుకోని అవసరం లేదు. ఓహో, దేవా నుంచి నా కూతురు విడిపోతే ఆదిత్యకిచ్చి పెళ్లి చేయొచ్చు అనుకుంటున్నావా? ఆదిత్యకిచ్చి పెళ్లి చేయడం మాకు ఇష్టం లేదు. ఆదిత్యకు మిథునకు ఎప్పటికీ పెళ్లి జరగదు. మిథున భర్త అంటే దేవా మాత్రమే. దేవా మిథున ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మీ మామయ్య గారు పెట్టిన కండిషన్ వల్లే దేవా మిథునని దూరం పెట్టాడే తప్ప మిథున అంటే దేవాకు ప్రాణం. అంతేగాని నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేసి మిథునకు అవమానం చేసి మిథునను అందరిలో బాధ పెట్టాలని చూడొద్దు అని చెప్పనేసరికి ఒక్క నిమిషం అండి అని చెప్పాను. కానీ చూడండి, వరుసకు మీరు నాకు అక్కయ్య అవుతారు కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను. నా భార్య మిథున ఎలాంటిదో, ఎలాంటి మనస్తత్వం ఉన్నదో నాకు బాగా తెలుసు. నాకు మిథున మీద ఫీలింగ్ ఉన్నా లేదా అది తర్వాత విషయం. నా భార్య మీద నింద వెయ్యాలని చూసినా, నా భార్య జోలికి ఎవరైనా రావాలని చూసినా అస్సలు ఊరుకునేది లేదు. నా గురించి మీకు బాగా తెలుసు. మీకు ఇదే చివరిసారి చెప్తున్నాను. నా భార్యను ఎవరైనా అవమానించాలని చూస్తే మాత్రం ఎవరినైనా సరే నేను వదిలిపెట్టను అని చెప్పి ఇంకా దేవా కాస్త గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. లలిత ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత త్రిపురను మళ్ళీ కొడుతుంది. ఏమైంది త్రిపుర? ఏమైంది లలిత? త్రిపురను కొడుతున్నావేంటి అనగానే ఈరోజు త్రిపుర ఏం చేసిందో తెలుసా? మీ కూతురు మీద దొంగతనం నింద మోపింది అని చెప్పాను. కానీ వాట్, ఏం మాట్లాడుతున్నావు? మిథున మీద దొంగతనం నింద మోపడం ఏంటి? మిథున అలాగెందుకు చేస్తుంది అనగానే దేవుడి దగ్గర ఒక దంపతులు వచ్చి కంకణం పెట్టారు. ఆ కంకణాన్ని మీ కోడలు త్రిపుర మార్చేసింది. ఆ నింద మిథున మీద పడేటట్టు చేసింది. అందరూ కూడా మిథునని నానా మాటలు అంటున్నారు. అప్పుడు దేవా మాత్రం మిథునకు సపోర్టుగా ఉన్నాడు. ఆ నిజాన్ని నిరూపిస్తాను, ఎవరు తీశారో ఏంటో అన్నీ నిరూపిస్తానంటూ దేవా ఎంతో గొప్పగా ఆ కంకణాన్ని సీసీ ఫుటేజ్లో చెక్ చేయించి మరీ ఆ కంకణాన్ని ఇచ్చాడు. త్రిపురే దొంగతనం చేసిందన్న విషయం తెలుసుకున్నాడు అని చెప్పనేసరికి ఏంటి త్రిపుర మిథున మీద నింద మోపిందా అని చెప్పాను. కానీ అవునండి అని చెప్పనేసరికి ఏంటి త్రిపుర, ఏం చేస్తున్నావు? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నా కూతురు గురించి బయట వాళ్ళకి తెలీదు, నీకు కూడా తెలీదా ఏంటి? నా కూతురు మనస్తత్వం నీకు తెలీదా? తను దొంగతనం చేసే మనిషా? తను ఒకటి అడిగితే నేను 10 కొనిచ్చే మనిషిని. అలాంటిది నా కూతురు దొంగతనం చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎలా మాట్లాడాలనుకుంటున్నావు త్రిపుర? నా ఇంటి పరువును నువ్వే రోడ్డు పాలు చేసేటట్టు ఉన్నావే. గొప్ప కోడలివి, నా పేరు నిలబెడతావు అనుకున్నాను. అనగానే ఆ మిథునను అవమానిస్తే ఇంటికి వచ్చేస్తుంది అనుకున్నాను మామయ్య అని చెప్పాను. కానీ నీకేమన్నా పిచ్చా? మిథునను అవమానిస్తే మిథున ఇంటికి రావడం ఏంటి త్రిపుర? అసలు మిథున దేవాన్ని వదిలి రాననే కదా గట్టిగా కరాఖండిగా చెప్పి వెళ్ళింది. మరి నువ్వేంటి ఇప్పుడు మిథున నువ్వు ఇంటికి వచ్చేస్తుందని చెప్పి ఇలా చేశాను అంటూ నా కూతురి మీద నింద వేస్తావు అంటూ ఇంకా హరివర్ధన్ కాస్త తిడతాడు. తిట్టిన తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మిథున దేవాని హత్తుకుంటుంది. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను. కానీ ఏంటి దేని గురించి అని చెప్పాను. కానీ నా మీద నింద పడకుండా చూసారని. కానీ ఏం మాట్లాడుతున్నావు మిథున? నీ మీద నింద పడకుండా చూడడం ఏంటి? నువ్వు నా బాధ్యత మీద నింద పడడం ఏంటి? పైగా నువ్వు ఎలాంటి దానివో తెలీదా నాకు? దేని గురించి ఆశపడని దానివి నువ్వు దొంగతనం చేస్తావు అంటే నేను నమ్ముతాననుకుంటున్నావా? నువ్వు దొంగతనం చేసావు అంటే నమ్మేసి అందరిలాగే నిన్ను నానా మాటలు అంటాననుకున్నావా? నువ్వు ఏంటో, నీ మనస్తత్వం ఏంటో నాకు తెలిసాక కూడా నువ్వు దొంగతనం చేసావని ఎలా అనుకుంటాను అని చెప్పి దేవా వెళ్ళిపోతాడు. చూసావమ్మ మిథున, దేవాకు నువ్వంటే ఎంత ప్రాణమో. నీ మీద నింద పడ్డం కూడా దేవా తట్టుకోలేకపోయాడు. అందరి ముందు మీ వదినే దొంగతనం చేసిందన్న విషయాన్ని నిరూపించాడు. చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పాను. కానీ అవునత్తయ్య,
నిజమే, నా భర్త మనసులో నేను ఉన్నానని మరొక్కసారి రుజువైంది. తన మనసులో నేను ఉండడం వల్లే కదా నా భర్త నా విషయంలో ఎంత కేరింగ్ చూపిస్తున్నారు. లేదంటే మాత్రం నా భర్త నాకు కేరింగ్ చూపించేవారు కాదు కదా. అందుకే తెలుసు అత్తయ్య, ఆయన నన్ను ప్రేమిస్తున్నారని. ఆయనే ఒప్పుకోవడం లేదు. నేను ఏదో రకంగా ఆయన్ని ఒప్పిస్తాను అని చెప్పి మిథున కాస్త అంటుంది. అనేసరికి ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లలిత కాల్ చేస్తుంది. అమ్మ మిథున అని చెప్పాను కానీ, చెప్పమ్మా అని చెప్పాను కానీ, బాధపడుతున్నావమ్మా అని చెప్పనేసరికి, ఎందుకు బాధపడతానమ్మా, నేను తప్పు చేస్తే కదా బాధపడడానికి భయపడడానికి. నేను ఏ తప్పు చేయలేదు, మరి ఇంకెందుకు బాధపడతాను, ఇంకెందుకు భయపడతాను అని చెప్పాను కానీ, మీ వదిన త్రిపుర నీ మీద నింద వేసింది కదా అని చెప్పాను కానీ, ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటున్నారేమోనని అనగానే, ఏం మాట్లాడుతున్నావమ్మా, నన్ను మా ఇంట్లో వాళ్ళు అనడమా, అస్సలు ఏమీ అనరు. పైగా నేను ఏ తప్పు చేయలేదని కూడా నమ్ముతున్నారు. అలాంటి తప్పుడు నన్నెందుకంటారు? నేను తప్పులు చేసే మనిషిని కాదని మా అత్తయ్య వాళ్ళకి బాగా తెలుసు. అందుకే నన్ను అందరూ కూడా పొగుడుతున్నారు. నా భర్త కూడా దీని గురించి ఎక్కువగా ఆలోచించకు అని చెప్పి మరీ వెళ్ళారు అనగానే, చాలా మంచిదమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. దేవాలాంటి మంచి భర్త నీకు దొరికినందుకు. ఆ వ్యక్తి మనస్తత్వం చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో చూసావా. నీ మీద నింద పడడంలోతోనే నిన్ను కూడా అడగలేదు, తీసావా అని కూడాను. కానీ అడగకుండానే నీ మీద పూర్తి నమ్మకంతో దేవా చాలా గొప్పగా ఆలోచించాడమ్మా అని చెప్పాను కానీ, అవునమ్మా నిజమే, దేవాకు నేనంటే ఇష్టమే, కానీ మనసులో ప్రేమ బయట పెట్టడం లేదు అనగానే, ఖచ్చితంగా పెడతారు. మీ నాన్నను కూడా నేను మాట్లాడుతున్నాను. మీ నాన్న గనక ఒప్పుకుంటే అక్కడికి వస్తే దేవాని నిన్ను కలిపేసినట్టే. మీ నాన్న దేవాని క్షమించేసి నీకు భర్తగా అంగీకరించేస్తారు అని చెప్పనేసరికి, ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నానమ్మా. నా మీద ఎలాంటి దొంగతనం నిందలు ఎన్ని పడినా నా భర్త నన్ను కాపాడతాడని నాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ మిథున మాట్లాడేసరికి, అవునమ్మా నిజమే, ఇలాంటి భర్త నీకు దొరకడం చాలా అదృష్టం. దేవాలో కూడా నిన్ను ప్రేమించే మనసుంది. నీకు అప్పుడు బుల్లెట్ తగిలినప్పుడు దేవా ఎంతలా తల్లడిల్లిపోయాడో మేము మా కళ్ళారా చూసామని చెప్పి ఇంకా లలిత కాస్త చెప్తుంది. అలా చెప్పిన లలిత సరే అని, ఉంటానమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా మిథున ఆలోచిస్తుంది, అసలు వదిన ఎందుకు ఇలా చేసింది? అయినా సూర్యకాంతం అక్కతో కలిసి ఇదంతా చేసిందని. సూర్యకాంతం దగ్గరికి వెళ్తుంది. అసలు ఏంటక్క నీ ప్రాబ్లము? నీ ఇంటి కోడలుగా ఉంటే నీకొచ్చే నష్టం ఏంటి నాకు అర్థం కావట్లేదు. మా వదిన ఇచ్చే డబ్బులు కాసపడి నన్ను బాధ పెట్టాలని చూస్తున్నావా? నువ్వు ఇదంతా చేస్తున్నావన్న విషయం మావయ్య గారికి వచ్చాక చెప్పానే అనుకో. ఆ తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకో అక్క. డబ్బు కోసం ఎంతకైనా గడ్డి తినేసే మనిషివా నువ్వు? ఎంత దారుణంగా ఉంటారా డబ్బు కోసం డబ్బు మోజులో పడి అని చెప్పి ఇంకా తిట్టడం మొదలు పెడుతుంది మిథున. అయితే అలా కాదు మిథున అని చెప్పాను కానీ, ఇంకేం చెప్పకక్క, నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు. డబ్బు కోసం ఎంతకైనా తెగించేస్తావని అస్సలు అనుకోలేదు. నేను ఈ ఇంటి కోడల్ని. నా మీద నింద పడితే ఇంటి మీద నింద పడినట్టే కదా. ఆ మాత్రం కూడా ఆలోచించకుండా ఎంత దారుణంగా ప్రవర్తిస్తావేంటక్క? ఎంత దారుణంగా ఉంటావా అని చెప్పి ఇంకా మిథున కూడా తనని తిట్టేసరికి, ఏం మాట్లాడుతున్నావు మిథున అని చెప్పాను కానీ, ఇంకా చాలక్క, కొంచెం మారు, నీలో కూడా మారితే బాగుంటుంది. నిన్ను చూస్తేనే నాకు చాలా కోపం వస్తుంది, చిచ్చి అనుకుంటూ అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. ఇదేంటి హస్బెండ్ నన్ను ఇన్ని మాట్లాడేసింది అనగానే, అసలు నీకు బుద్ధుందా? తన ఇంటి కోడలు కదా, తన మీద నింద పడితే మన ఇంటి మీద పడినట్టే కదా. ఆ మాత్రం ఆలోచన కూడా లేదా? చూడు సూర్యకాంతం, డబ్బు కోసం మనం చేసింది చాలు. దేవా మిథునని విడదీయాలని చూడొద్దు. మిథున ఇంటికి కోడలుగా వస్తే అంతా సంతోషంగా ఉంటారు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి శ్రీరంగం కాస్త చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.